హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు టాపిక్ ఏంటో చూసేద్దామా మరి. బంగారం ధర ఏంటి అండి బాబు, అలా పెరిగిపోతుంది. అసలు మనము పట్టుకోగలమా అనేటట్టు అంత రేటు పెరిగిపోతుంది. అసలు మామూలుగా లేదు. అసలు మనం సంవత్సరంలో ఒక గ్రామైన బంగారం కొనగలమా అనే విధంగా పెరిగిపోతుంది కదా. అలా అని మీరైతే అస్సలు టెన్షన్ పడకండి, అలాగే దిగులు పడకండి. ఎందుకంటే ఆ బంగారు రేటు పెరుగుతూనే ఉంటుంది. మనము కొంటూనే ఉంటాం. అంటే ఎక్కువ కొనకపోయినా చిన్నగా కొద్దిగానే కొంటూ ఉంటాము. ఎలా అంటే వరలక్ష్మి వ్రతం అని, లేకపోతే ఇప్పుడు ధనత్రయోదశి వస్తుంది కదా, అలా అయినా సరే గోల్డ్ కొంటూ ఉంటాము. మీరు ధనత్రయోదశికి గోల్డ్ ఎలా కొనాలి, ఎలా సేవ్ చేసుకోవాలి ఈ 40 డేస్‌లో అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టానండి ఛానల్‌లో. మీకు ఒక ఐడియా రూపంలో కావాలంటే ఆ వీడియోనైతే ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇవన్నీ ఓన్లీ మధ్యతరగతి ఆడవాళ్ళకి మాత్రమేనండి. ఎందుకంటే డబ్బులున్నోళ్ళు ఎట్లో కొంటూ ఉంటారు. మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఇంకా మనం చిన్న చిన్నగా పొదుపు చేసుకొని మనం కొనాలి. లేకపోతే అసలు కొనలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే. ఇక బంగారం ధర ఇలా పెరిగిపోతే మనము ఒక గ్రామ్ కూడా కొనలేమేమో అనిపిస్తుంది నాకైతే నేనైతే ప్రతి రూపాయి ఎంత సేవ్ చేస్తా అంటే ఒక చిన్న పాప కంటే ఎక్కువగానే చూసుకొని దాచిపెడతా కొంటూ ఉంటానండి. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం కాబట్టి రేపొద్దున మాకైనా ఎప్పుడైనా ఏదైనా అవసరం పడిందంటే ఇప్పటి నుంచి సేవింగ్ చేసుకుంటేనే కదండీ మనకు రేపొద్దున అవసరానికి యూజ్ అయ్యేది. అలాగే మనకు వయసులో ఉన్నప్పుడు మాత్రమే మనం కష్టపడి మనం సంపాదించుకుంటేనే రేపొద్దున మనకు ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. అందరూ ఏమంటారంటే ఎప్పుడు బంగారం కొనడమేనా, ఇంకేం పని పాట లేదని అనుకుంటుంటారు. ఎప్పుడు డబ్బులు సేవ్ చేయడం ఒక పిసినారితనంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ డబ్బులు మనం ఎంత కష్టపడితే వస్తుందనేది కష్టపడి తెచ్చుకునే వాళ్ళకే తెలుస్తుందండి. అలాగే ఆ బంగారం కొనడం కూడా మనకు అవసరం కోసమే. ఇప్పుడు వేస్ట్‌గా మీరు 10,000 పెట్టి శారీ తెచ్చుకుంటే ఎన్ని మార్లు కడతారు? ఒక 3, 4 టైమ్స్ కడతారు. అంతకుమించి కట్టం. అది ఓల్డ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మోడల్ అలాగే కొంటూ ఉంటాము. దాని బదులు 10,000లో 2,000 పెట్టి కొని మిగతాదంతా గోల్డ్ కొంటే మీకు రేపొద్దున అవసరాలకి మీకే యూజ్ అవుతుంది కదా. ఒకవేళ ఆర్నమెంట్ చేపించుకుని మీరే వేసుకుంటారు. మీకు ఎప్పుడైనా పరిస్థితులు ఎప్పుడూ ఒకటే విధంగా ఉండవు కదండీ. అత్యవసరమైనప్పుడు అది గోల్డ్ పెట్టేసి మీకు అప్పటికప్పుడు అమౌంట్ తీసుకోవచ్చు. అలా అని ఎంజాయ్ చేయకుండా ఉండొద్దనట్లేదు. ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మినిమమ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అది కష్టం విలువ తెలిసినోళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. ఇంకా మాటలకేముందిలేండి, మస్తు అంటూ ఉంటారు. వాళ్ళకు అది నార్మలే ఇక ఇప్పుడున్న పరిస్థితులలో బంగారం బగ్గుమంటుంది కదా. ఇప్పుడు మనం కొనాలా వద్దా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఒకరు కామెంట్ చేశారండి నాకు, ఇప్పుడు బంగారం చాలా పెరిగిపోతుంది అక్క. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఉంది. ఇప్పుడు కొనాలనా వద్దా? అసలు కొనకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు పెరుగుతున్న రేట్లకు అంటున్నారు. కానీ అండి, మీరు ఇప్పుడే కాదండి, మీరు గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా కానీ బంగారం రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. తగ్గినా మీకు ఎంత తగ్గుతుందో చెప్పండి? ఒక 100, 200 అంతకు మించి తగ్గదండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ బంగారం పెరిగే పరిస్థితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా చాలా మొన్నటి వరకు యుద్ధాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటి వల్లనే మనకు చాలా రేటు పెరుగుతుంది. ఇక మనకు పెరిగినా తగ్గినా మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఏంటంటే మనకు అవసరానికి తగ్గట్టుగా కొంటూ ఉండాలి, అంతేనండి. ఎంతో కొంత కొద్దిగైనా సరే మీరు కొనండి ఫస్ట్. నేను కామెంట్‌లో కూడా చెప్పేశాను. మీకు ఎంత ఎంత కావాలంటే అంత తీసుకోండి ఉంటే కన్నా డబ్బులు ఇప్పుడు. ఎందుకంటే మనము తర్వాత తీసుకుందాం తగ్గినాక అనుకుంటామండి. తగ్గినప్పుడు ఒకవేళ తగ్గినా ఎంత తగ్గుతుందని 100, 200 కోసం చూసుకుంటే మనకు ఇప్పుడుకి అప్పటికి ఎంత పెరిగిపోతుందో చెప్పండి. ఇప్పుడు 11,000 ఉంటే మీకు తగ్గే టైంలో 12,000 ఉన్నప్పుడు ఒక 500 తగ్గిందనుకో మీకు నష్టమే కదండీ. 11,500 అవుతుంది. దాని బదులు మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత ఉంటే అంత అంతేనండి ఇంకా. నేనైతే ఇదిగోండి వరలక్ష్మి వ్రతానికి 2 గ్రామ్స్ నేను ఎలా కొంటానంటే ఫస్ట్ పిల్లల బర్త్‌డేస్‌కి, నా బర్త్‌డేస్‌కి, అలాగే ఇప్పుడు దసరా ఉంది కదా, దసరాకు, దివాళీకి అట్లా అంటే కొన్ని పండగలకు మనము బట్టలకు పెట్టే ఖర్చుని తగ్గించి నేను సిల్వర్ కూడా కొంటున్నాను ఈ మధ్య. ఇప్పటికైతే ఒక 40 గ్రామ్స్ అయితే కొన్నాను అంతేలెండి 2 టైమ్స్. ఇక నెక్స్ట్ కొనాలి ఇంకా. అది కూడా రేట్ చాలా పెరిగిపోతుంది. నేనైతే పిల్లలకు బట్టల దగ్గర ప్రతి దాని దగ్గర కొంచెం చూసుకొని వాడతామండి. అలా అని మొత్తం కట్ చెయ్యము. కానీ మనకు అవసరం ఎంతుంది దాన్ని బట్టి కూడా చూసుకొని కొనాలి. ఇవన్నీ సేవ్ చేసినటువన్నీ మన పిల్లల కోసమే కదా. ఇక కంపల్సరీ అయితే బంగారం ఎంత రేటు పెరిగినా మనమైతే కొనాలండి. ఎంత అనేది మన బడ్జెట్ వేసుకొని, ఆ బడ్జెట్ వీడియో కూడా నా ఛానల్‌లో ఉంది, ఒకసారి చూడండి మీరు. ఇక మాకు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి నేను కంపల్సరీ అయితే కొంటాను ఎంతో కొంత. ఇంకా ఆడపిల్లలు ఉన్నప్పుడు అకేషన్స్ వస్తాయి కదండీ.
పిల్లల బర్త్‌డేస్ అప్పుడు, అలాగే అమ్మమ్మ గారు, తాతగారు అంటే నాయనమ్మ గారు అలా ఏదైనా పండగల టైంలో అలా కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు. ఊరెళ్ళినా డబ్బులు ఇస్తుంటారు. మన కాడికి వచ్చినప్పుడు అట్లా రిలేటివ్స్ మిగతా వాళ్ళు కూడా ఇస్తుంటారు. ఆ అమౌంట్‌నల్లా నేను అట్లాగే పెట్టి వాళ్ళకి గోల్డ్ కొంటాను. అంతే తప్ప మా పిల్లలు ఎక్కువగా వేస్టేజ్ బొమ్మలు అట్లాంటివి కూడా ఎక్కువ వాడరు. కాబట్టి నేను వాటికే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అలా కూడా నేను గోల్డ్ ఈజీగానే కొంటానండి. ఇక మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. ఒకేళ మీరు ఒక వస్తువు తీసుకోవాలనుకున్నారనుకోండి, స్కీమ్స్ కూడా ఉంటాయండి. అవి కూడా కట్టుకొని మీకు ఏదైనా వస్తువు కావాలి అనుకుంటే గనక దాంట్లో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక నేను బంగారం ఇప్పుడు చాలా రేట్ పెరిగిపోతుందండి. మేము బంగారం అయితే అస్సలు కొనలేము అనుకున్నారనుకోండి, మాక్సిమం కొనడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీరు 1 ఇయర్‌లో ఒక గ్రామ్ అంటే చెప్తున్నా అండి. అది కూడా కొనలేని వారి గురించి చెప్తున్నాను. ఒక గ్రామ్ అయినా గాని కొన్నారనుకోండి, అలా మీరు 3, 4, 5 ఇయర్స్‌కి 5 గ్రామ్స్ కొంటారు. సరిపోతుంది కదా! కానీ సేవ్ చేయడం చాలా కష్టమండి. మనం ఎప్పుడు ఏ దాని గురించి చూసి భయపడకూడదు. మనం భయపడతా ఉన్నామంటే ఇంక అది పెరిగిపోతుందని మనం ఎప్పటికి దాన్ని అందుకోలేము. చిన్న చిన్న స్టెప్స్ ఏస్తూ ఉంటేనే కదా మనం ఎదుగుతాము. అంతేగాని ఇది పెరిగిందని ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండిపోతాం. నేనైతే బిస్కెట్ బిస్కెట్ రూపంలో కూడా చిన్న చిన్న ముక్కలు కూడా కొంటూ ఉంటాను. ఇది వచ్చేసి 2 గ్రామ్స్ ఉందండి. సరే అండి. ఒకవేళ మీరు బంగారు కొనలేరు. ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి. కనీసం వెండైతే కొనగలం గదా! అది గూడా బంగారానికి ఏం తక్కువ లేదండి. చాలా రేటే అయిపోయింది. ఇంకా నా దృష్టిలో అయితే బంగారం కంటే ఎక్కువనే పెరుగుతదేమో అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారంతో పాటు వెండి కూడా పెరుగుతుంది. ఒకవేళ వెండి లేదు అనుకుంటే కొంతమంది పూజ సామాన్లు లేకపోతే రేపొద్దున పిల్లలకు పెట్టాలని వెండి బిస్కెట్స్, కాయిన్స్ కూడా తీసుకుంటారు. అలా కూడా మీరు తీసుకొని పెట్టేసుకోండి. ఇక ఇదంతా ఎందుకు ఇంట్లో అని అనుకుంటే ఇప్పుడు ఈటీఎఫ్‌లో అలాగే బాండ్స్ అలా గూడా వస్తున్నాయి గదా! వాటిలో కూడా పెట్టేసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే మీరు లేదు మా దగ్గర అసలు వెండే లేదు అనుకుంటే ఇలా 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అలా అయితే తీసుకోండి. అవి చాలా తక్కువ ఉంటాయి. 1500 10 గ్రామ్స్ వచ్చేసి అట్లా ఉంటాయి గదా! అవైతే తీసుకొని మీకు ఈజీ అవుతుంది. నేనైతే వెండి కాయిన్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి వెండి కాయిన్. ఇది రీసెంట్‌గా మా పిల్లలకు వాళ్ళ తాత డబ్బులు ఇచ్చింటే దాంతో తీసుకున్నాను అండి. ఎందుకంటే గుర్తుగా కూడా ఉంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇలా తీసుకుంటూ ఉంటే ఒక 10 తులాలు 10 తులాలు ఏమైనా చేశామనుకోండి. అంటే 100 గ్రామ్స్ అలా వాళ్ళకి గజ్జెలకు దానిలోకి వస్తది కదా అనే ఉద్దేశంతో నేను ఒకటేసారి కొనే బదులు ఇలా సేవింగ్ చేసుకుంటూ వాళ్ళ డబ్బులతో వాళ్ళకే తీసుకుంటే చాలా బాగుంటుందని అనిపించింది. అందుకు ఇలా అయితే సేవ్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు గోల్డ్ గురించి కానీ, సిల్వర్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. మీకు వీడియో ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను వాయిస్ మంచిగా లేకపోయినా చాలామంది చెప్తున్నారు వాయిస్ అయితే గట్టిగా రావట్లేదు. నేను మాక్సిమం గట్టిగానే చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. మీరు ఒకసారి చూసుకోండి ఫోన్‌లో వాల్యూమ్ ఏమైనా తగ్గిందేమో అనేది. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.